హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం ముగిసింది. అంబుడ్స్మన్ గా జస్టిస్ సురేష్ కుమార్ ఎన్నికయ్యారు. అలాగే హెచ్సిఏ ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భాను నియామకమయ్యారు. హెచ్సిఏపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అంతకుముందు ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్సిఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వని నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన టీసీజేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మేము నష్టపోయినాము, మా పిల్లలు నష్టపోయారు. 90 ఏళ్ళకెళ్ళి నష్టపోతా ఉన్నాము. మరి నష్టాన్ని నివారించాలంటే హైదరాబాద్ లో ఉన్న 210 క్లబ్బులు కాక గ్రామీణ ప్రాంతాలకు 300 క్లబ్బులు అప్లికేషన్ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాము. ఈ జనరల్ బాడీలో మేము రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాము. మళ్ళీ రిప్రజెంటేషన్ మా పర్మిషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాము. గ్రామీణ ప్రాంతానికి 300 క్లబ్బులు కావాలి. లేకపోతే హైదరాబాద్ క్రికెట్ పేరు చేంజ్ చేయండి, హైదరాబాద్ క్రికెట్ తెలంగాణ క్రికెట్ చేంజ్ చేయండి. ఈ రెండు సాధ్యం కాకపోతే మీరు హైదరాబాద్ క్రికెట్ జనరల్ బాడీలో బీసీసీఐకి లెటర్ రాయండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం ముగిసింది. అంబుడ్స్మన్ గా జస్టిస్ సురేష్ కుమార్ ఎన్నికయ్యారు. అలాగే హెచ్సిఏ ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భాను నియామకమయ్యారు. హెచ్సిఏపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అంతకుముందు ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్సిఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వని నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన టీసీజేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మేము నష్టపోయినాము, మా పిల్లలు నష్టపోయారు. 90 ఏళ్ళకెళ్ళి నష్టపోతా ఉన్నాము. మరి నష్టాన్ని నివారించాలంటే హైదరాబాద్ లో ఉన్న 210 క్లబ్బులు కాక గ్రామీణ ప్రాంతాలకు 300 క్లబ్బులు అప్లికేషన్ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాము. ఈ జనరల్ బాడీలో మేము రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాము. మళ్ళీ రిప్రజెంటేషన్ మా పర్మిషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాము. గ్రామీణ ప్రాంతానికి 300 క్లబ్బులు కావాలి. లేకపోతే హైదరాబాద్ క్రికెట్ పేరు చేంజ్ చేయండి, హైదరాబాద్ క్రికెట్ తెలంగాణ క్రికెట్ చేంజ్ చేయండి. ఈ రెండు సాధ్యం కాకపోతే మీరు హైదరాబాద్ క్రికెట్ జనరల్ బాడీలో బీసీసీఐకి లెటర్ రాయండి.